కన్యాకుమారి నువ్వు వెళ్ళి కొంచెం సాల్ట్ తీసుకురా. ఆగండి. సంధ్య మర్చిపోలేదు, నేనే ఉప్మాలో ఉప్పు వేయొద్దని చెప్పాను. ఎందుకలా? హై బీపీ ఉన్నవాళ్ళు ఉప్పు కారాలు ఎంత తగ్గిస్తే అంత మంచిది. నువ్వు కోలుకునేదాకా ఉప్పు కారాలు లేని తిండే నువ్వు తినాలి. తప్పదా చంద్ర? తప్పద్దాము. తినబుద్ధి కావడం లేదు చంద్ర. నేను తినిపిస్తాను, నోరు తెరు. చాలు చంద్ర. దాము, ఈ టాబ్లెట్ వేసుకో. నువ్వు అలా రెస్ట్ తీసుకో, భోజనం టైంకి వచ్చి లేపుతాను. చిచ్చి, ఉప్పు కారాలు లేని తిండి తినటం నా వల్ల కాదు. గొంతు దిగడం లేదసలు. కన్యాకుమారి, నువ్వే ఏదో ఒకటి చెయ్యి. వదినా, నాకు తెలుసు వదినా నువ్వు ఇబ్బంది పడతావని. అందుకే ఇంట్లో ఎవరికి అనుమానం రాకుండా ఆన్లైన్లో నీకు ఇష్టమైన ఫుడ్ ఆర్డర్ చేశాను. వచ్చేస్తా ఉండదే, రాగానే నేను తెచ్చిస్తాను. ఎవ్వరికి తెలియకుండా తినేసే. May I come in? Yes, come in. థ్యాంక్ యూ సింధు. ఏంటి కొత్తగా? కొత్తగా అంటూ ఏం లేదు సింధు. నీ క్యాబిన్లోకి వచ్చేటప్పుడు నీ పర్మిషన్ ఉండాలి కదా. ఓ ఓకే. విషయం ఏంటో చెప్పు. ఇది ఈ బిల్ ఏంటో నాకు అర్థం కావడం లేదు సింధు, కొంచెం డీటెయిల్గా చెప్తావా? సారీ. ఏది? ఇదా? కాదు సింధు. అదే, ఈ బిల్స్ అన్ని కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి. సరసంగా మీటుదుంటే ఎంత హాయిగుందే. ఇందులో కన్ఫ్యూజన్ ఏముంది? ఇది స్టాక్స్ క్లియర్ చేసిన బిల్, ఇది రావాల్సిన స్టాక్స్ కోసం, ఇది మనం ఎస్టిమేషన్ చేసిన బిల్స్. ఓహో ఓహో, మనం రావాల్సిన స్టాక్స్ కూడా మనం ఎస్టిమేషన్ బిల్స్ వేస్తున్నామా? ఓకే. ఎప్పటి నుంచో మనం ఇలాగే బిల్స్ వేస్తాం. గుడ్, కీప్ ఇట్ అప్. మంచిదే.
తెలియాలి కదా సింధు, మనం ఎక్కడ ఖర్చు పెట్టాలో ఎక్కడ ఖర్చు పెట్టకూడదు అని. కీప్ అప్ సింధు, వెల్ డన్. బిల్స్ అన్ని బాగా మెయింటైన్ చేస్తున్నావు. ఎంతైనా నువ్వు వర్క్లో చాలా ప్లాన్డ్గా షార్ప్గా ఉంటావు. ఎప్పుడు తిడుతూ ఉంటాడు కదా, ఇవాళ్ళేంటి పొగుడుతున్నాడు, అసలేంటిది? ఏయ్ సింధు, నీకెందుకు సింధు శ్రమ? నువ్వు కూర్చో, నేను తీసిస్తాను కదా. ఆ? అబ్బా. సింధు, నీకేమైనా తగిలిందా? నొప్పిగా ఉందా? హాస్పిటల్కి ఏమైనా వెళ్దామా? ఏం అవసరం లేదు, బాగానే ఉన్నాను. సింధు, ఒక్కసారి కొట్టుకుంటే కొమ్ములు వస్తాయంటారు పెద్దలు. ఇంకొకసారి ఆ? ఉమ్. ఆ. ఇదిగో. థ్యాంక్ యూ. గుడ్ 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 వర్క్ సింధు. ఏమైంది వాళ్ళ యష్కి? ఇలా బిహేవ్ చేస్తున్నాడేంటి కొత్తగా? యష్ని సింధుని నా క్యాబిన్కి రమ్మను. ఓకే మేడం. మిమ్మల్ని ఇద్దరిని సునంద మేడం గారు తన క్యాబిన్కి రమ్మని చెప్పారు. ఓకే, వస్తాం, నువ్వు వెళ్ళు. ఓకే సార్. సింధు, వెళ్దామా? లేడీస్ ఫస్ట్. మేడం రమ్మన్నారంట. రండి, కూర్చోండి. ప్లీజ్ కూర్చో. చెప్పండి మేడం. మన కన్స్ట్రక్షన్లో ఈ ఇంప్రూవ్మెంట్స్ చేస్తే ఎలా ఉంటుందో చెప్పండి.